వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ శాలరీ ఎలా ఉంటుంది, 8th పే కమిషన్ తర్వాత ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జీతం ఎంత పెరిగింది, అలవెన్సెస్ ఎలా ఉంటాయి, ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్గా జాయిన్ అయిన తర్వాత కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది, అలాగే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క డ్యూటీస్ ఎలా ఉంటాయి, ఇందులో నైట్ షిఫ్ట్లకి ఏమైనా ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తారా, మరియు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జాబ్ పొందిన తర్వాత అక్కడ ఏ బెనిఫిట్స్ పొందుతారు, అలాంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధముగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం సన్నద్ధం అవుతున్న వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క బేసిక్ శాలరీ వచ్చేసి 21,700 వరకు ఉంటుంది. మొత్తంగా అలవెన్సెస్ అన్నీ కలుపుకొని అదే హెచ్ఆర్ఏ, డిఏ మరియు ట్రాన్స్పోర్ట్ బెనిఫిట్స్ వచ్చేసి హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్, డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్, మొత్తం కలుపుకొని 26,000 నుంచి 32,000 మధ్యలో ఉంటుంది. అది బేస్డ్ అపాన్ సిటీస్ని బట్టి ఉంటుంది. ఈ సిటీస్ని కూడా 3 టైప్స్ ఆఫ్ కేటగిరీలో డివైడ్ చేశారు. అవేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్టార్టింగ్ వచ్చేసి బేసిక్ పే ఎలా ఉంటుందంటే 21,700 ఉంటుంది బేసిక్ పే. మంత్లీ శాలరీ వచ్చేసి గ్రాస్ శాలరీ వచ్చేసి 27,902 నుంచి 31,000 మధ్యలో ఉంటుంది. బై హ్యాండ్ వచ్చేసి 26,000 నుంచి 32,000 మధ్యలో ఉంటుంది. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ శాలరీ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఈ బేసిక్ పే ఎలా ఉంటుందంటే అది డిపెండ్స్ అపాన్ సిటీస్ని బట్టి ఉంటుంది. ఆ సిటీస్ని 3 టైప్స్గా డివైడ్ చేశారు. అవి వచ్చేసి సిటీస్ ఎక్స్, సిటీస్ వై, సిటీ జెడ్. ఈ సిటీ ఎక్స్ అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్న వాళ్ళని సిటీస్ ఎక్స్ అంటారు. అదేవిధంగా సిటీ వై అంటే మామూలుగా నార్మల్ సిటీస్లో ఉన్న వాళ్ళని సిటీస్ వై అంటారు. సిటీస్ జెడ్ అంటే మామూలుగా రూరల్ ఏరియాస్, విలేజ్లలో ఉన్న వాళ్ళని సిటీస్ జెడ్లోకి వస్తాయి. అదేవిధంగా ఈ సిటీస్ ఎక్స్లో ఉన్న వాళ్ళకి బేసిక్ పే ఎలా ఉంటుందంటే, బేసిక్ పే అనేది అందరికీ ఒకేలా సేమ్గా ఉంటుంది. కానీ హెచ్ఆర్ఏ అంటే ఈ హౌస్ రెంట్ అలవెన్సెస్ వచ్చేసి ఈ సిటీస్ ఎక్స్లో మెట్రోపాలిటన్ సిటీస్లో 5,208లా ఉంటుంది. అదేవిధంగా ఈ సిటీస్ వై కేటగిరీలో 3,472 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా ఈ సిటీస్ జెడ్లో 1,734 రూపీస్ ఉంటుంది. డిఏ వచ్చేసి 38% ఉంటుంది బేసిక్ పేలో. ఈ డిఏ అనేది సేమ్ అందరికీ ఒకేలా ఉంటుంది అన్ని కేటగిరీలకి, అన్ని సిటీస్లలో. ఈ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు కూడా సేమ్ ఒకే విధంగా ఉంటాయి. టోటల్గా మంత్లీ శాలరీ వచ్చేసి ఈ ఎక్స్ సిటీస్లో జాబ్ చేసే వాళ్ళకి 31,270 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా ఈ సిటీస్ వైలో జాబ్ చేసే వాళ్ళకి 29,636 రూపాయలు ఉంటుంది. ఈ సిటీస్ జెడ్లో పనిచేసే వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి 27,902 రూపాయలు ఉంటుంది. ఇది వచ్చేసి అదేవిధంగా ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ శాలరీ అనేది 8th పే కమిషన్ తర్వాత ఏమైనా ఇంక్రిమెంట్ అవుతుందా లేదా, ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం దీని గురించి. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క శాలరీ వచ్చేసి ఈ 8th పే కమిషన్ తర్వాత ఇంక్రీజ్ అయింది. అది ఎలా అంటే 21,700 నుంచి 27,000 వరకు ఈ 8th పే కమిషన్ ద్వారా ఈ శాలరీ అనేది ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా ఈ హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ ఉంది కదా, ఇది కూడా ఇంక్రీజ్ అయింది. దీని గురించి మొత్తంగా ఒక చార్ట్ రూపంలో తెలుసుకుందాం. ఇదంతా ఒక ఎస్టిమేషన్ మాత్రమే, ఇదే కరెక్ట్ శాలరీ అనేది కాదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈ 8th పే కమిషన్ తర్వాత శాలరీ రేంజెస్ ఎలా ఉన్నాయంటే, ఈ సిటీ ఎక్స్, సిటీ వై, సిటీ జెడ్లలో కూడా సేమ్ ఒకే విధంగా శాలరీ ఉంటుంది. శాలరీ అంటే బేసిక్ పే ఒకేలా ఉంటుంది. ఈ సిటీ ఎక్స్లో జాబ్ చేసే వాళ్ళకి 27,125 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా ఈ సిటీస్ వైలో జాబ్ చేసే వాళ్ళకి 27,125 ఉంటుంది. సిటీ జెడ్లో జాబ్ చేసే వాళ్ళకి సేమ్ 27,125 ఉంటుంది. అదేవిధంగా హెచ్ఆర్ఏ వచ్చేసి ఈ సిటీస్ ఎక్స్లో జాబ్ చేసే వాళ్ళకి 6,510 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా ఈ సిటీస్ వైలో జాబ్ చేసే వాళ్ళకి 4,340 రూపీస్ ఉంటుంది. సిటీస్ జెడ్లో జాబ్ చేసే వాళ్ళకి 2,168 రూపీస్ ఉంటుంది.
ఈ డిఎన్ఎస్ అలవెన్స్ వచ్చేసి ఈ అన్ని సిటీలలో కామన్గా ఉంటుంది, 10,850 రూపీస్ ఉంటుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా సేమ్ అన్ని కేటగిరీలకు ఒకేలా ఉంటుంది. టోటల్ మంత్లీ శాలరీ వచ్చేసి ఈ సిటీ ఎక్స్లో జాబ్ చేసే వాళ్ళకి 48,000 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా ఈ సిటీస్ వైలో జాబ్ చేసే వాళ్ళకి 45,900 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా ఈ సిటీస్ జెడ్లో జాబ్ చేసే వాళ్ళకి 43,700 రూపీస్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అదేవిధంగా ఈ 8th పే కమిషన్ తర్వాత శాలరీ అనేది ఎలా పెరిగిందంటే ఈ ఎక్స్ కేటగిరీలో అదే ఎక్స్ సిటీస్లో జాబ్ చేసే వాళ్ళకి 48,000 రూపీస్ పర్ మంత్ వస్తుంది మెట్రోపాలిటన్ సిటీస్లలో. అదేవిధంగా ఈ మిడ్ టైర్ సిటీస్ అంటే నార్మల్ సిటీస్లలో 46,000 వస్తుంది ఈ సిటీ వై కేటగిరీలో. అలాగే సిటీ జెడ్ కేటగిరీలో స్మాల్ టౌన్స్ అంటే చిన్న చిన్న టౌన్స్ ఉంటాయి కదా, అందులో జాబ్ చేసే వాళ్ళకి 44,000 రూపీస్ ఉంటుంది. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో ఇంకా ఏమైనా అలవెన్సెస్ బెనిఫిట్స్ ఉంటాయా అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అలవెన్స్లు ఎలా ఉంటాయంటే హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది, అదేవిధంగా డిఎన్ఎస్ అలవెన్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది, అలాగే నైట్ డ్యూటీ అలవెన్స్ కూడా ఉంటుంది. నైట్ డ్యూటీ చేసినప్పుడు ఏమైనా ఎక్స్ట్రా పేమెంట్ కూడా ఇస్తారు. ఓవర్ టైం అలవెన్స్ కూడా ఉంటుంది, ఏమైనా ఎక్స్ట్రా డ్యూటీస్ చేసినప్పుడు కూడా శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, అంటే ఎంప్లాయీస్కి కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ కూడా ఈ మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది. అదే ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ అంటే వాళ్ళ పిల్లలకు కానీ ఎడ్యుకేషన్లో కొంచెం హెల్ప్ అవుతుంది. అలాగే ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉంటుంది. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ని కెరీర్గా ఎంచుకోవడం వలన ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకుందాం. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జాబ్ పొందిన తర్వాత ప్రమోషన్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ కానిస్టేబుల్గా జాయిన్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మన పర్ఫార్మెన్స్ని బట్టి హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్స్ వస్తాయి. ఈ హెడ్ కానిస్టేబుల్ తర్వాత అక్కడ కూడా మన పర్ఫార్మెన్స్ సర్వీస్ బాగా ఉంటే అక్కడి నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లా ప్రమోషన్ వస్తుంది. ఈ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ కూడా కావచ్చు. ఈ సబ్ ఇన్స్పెక్టర్లో కూడా మన పర్ఫార్మెన్స్ని బట్టి ఇన్స్పెక్టర్ లెవెల్లో కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే అక్కడ ఏమేమి డ్యూటీస్ చేయాలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చేయాల్సిన పని ఏంటంటే రైల్వే ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయాలి. అదేవిధంగా ప్యాసింజర్స్ యొక్క సేఫ్టీని పరిరక్షిస్తుండాలి. అదేవిధంగా క్రౌడ్ మేనేజ్మెంట్, రైల్వే స్టేషన్లో ప్రజలు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళని చెక్ చేస్తూ ఉండాలి, అక్కడేం గొడవలు జరగకుండా. అదేవిధంగా క్రైమ్ ప్రివెన్షన్, ఏమైనా దొంగతనాలు గొడవలు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా అసిస్టింగ్ సీనియర్ ఆఫీసర్స్ అంటే మన పై అధికారులకి అక్కడ హెల్ప్ చేస్తూ ఉండాలి. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ని కెరీర్గా ఎంచుకోవడం వలన బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే మన జాబ్ సెక్యూరిటీగా ఉంటుంది. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జాబ్ రావడం వలన జాబ్ సెక్యూరిటీగా ఉంటుంది, ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి. అదేవిధంగా శాలరీ కూడా బాగానే ఉంటుంది. దీంతో పాటుగా అలవెన్సెస్ ఉంటాయి, మరియు ఫైనాన్షియల్గా సోషల్గా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కెరియర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా సర్వింగ్ ద నేషన్, కంట్రిబ్యూట్ ద సేఫ్టీ ఆఫ్ రైల్వే ప్యాసింజర్స్ అండ్ ప్రాపర్టీ, రైల్వే యొక్క ఆస్తికి మరియు ప్యాసింజర్ల యొక్క భద్రతకు మనం సహకరిస్తున్నందుకు కొంచెం గర్వంగా కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.